మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి కొర్రెమల గ్రామంలో శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో శ్రీ శ్రీ దుర్గాదేవి సోమవారం రోజున మహాసరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో దేవి శరణవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిర్వహించి నవచండీ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ మాజీ సర్పంచ్ బోరుగంటి కవిత వెంకటేష్ గౌడ్, ఆలయ ఆస్థాన పూజారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇది 8వ రోజు. ఏ రోజు ఏ అలంకరణ ఆ రోజు అలంకరణ చేసుకొని అందరూ ఊరి జనాలు కూడా ప్రజలు కూడా అందరూ సహకరిస్తారు. జనాలు చాలామంది వస్తారు. పూజలు అయితే అంగరంగ వైభవంగా అవుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా కుర్రమూల గ్రామం మేడ్చల్ జిల్లాలో అతిరంగ వైభవంగా కూడా 3 సంవత్సరాల నుంచి అభిషేకం అమ్మవారికి 9 రోజులు నవరాత్రులు, అలాగే ఆషాఢ మాసంలో కూడా ప్రతిరోజు కూడా అభిషేకము, రకరకాలటువంటి ఒక అలంకరణ కూడా చేయబడుతూ 3 సంవత్సరాల నుంచి అంతరంగ వైభవంగా కూడా చేసుకుంటూ వచ్చాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా మాస శివరాత్రుల నాడు కూడా రాత్రంతా కూడా అభిషేకాలు, శివుడికి కూడా అభిషేకం చేస్తాము. ఇది శ్రీ నీలకంఠేశ్వర స్వామి యొక్క దేవాలయం. నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా అతిరంగ వైభవంగా జరుగుతున్నది. గత 3 సంవత్సరాల నుంచే ఈ యొక్క ఆలయం స్థాపించడం జరిగినది. ఎటువంటి కూడా ఇబ్బందులు లేకుండా అతిరంగ వైభవంగా కూడా ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ నవరాత్రుల సందర్భంగా కూడా 9 రోజులు హోమాలు, అలంకరణలు, అభిషేకాలు కూడా ఉదయం 5 గంటల నుంచి చేస్తూనే ఉంటాం, 12 గంటల దాకా చేస్తూనే ఉంటాం. భవానీ మాతాకి జయం చెప్పండి, ఎప్పటికీ చెప్పు. అలా సమగ్ర